ప్రభునామమునకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరి పాపముల నిమిత్తము ఆ కల్వరి సిలువలో ఎన్నో సిలువ శ్రమలు అనుభవించి మనకు రక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఆ రక్షణ పాత్రను చేతపట్టుకొని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని గణపరిచినట్లు దేవుడు మనకి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి నేనేమి కొత్తదాన్ని కాదు, అంటే అందరికీ తెలిసినటువంటి ఆమెనే. కానీ ఈ మధ్యలో పరిచయం బంధం కొంచెం దూరమైంది. అయినా దేవుడు ఈ దినం మీ మధ్యలోకి నడిపించినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో సంఘ కాపరి గారికి, కుటుంబానికి, మరి సంఘ పెద్దలకు, మరి నాకు ఫోన్ చేసి పిలిచినటువంటి సెక్రటరీ గారైనటువంటి సుమిత్ర గారికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి చదవన్న వాక్య భాగాన్ని మనం చూసినాం కదా. మరి ఈ సమయంలో నేనేం చెప్పను, మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీరు నాకు హెల్ప్ చేస్తూ ఉండాలా, నేను మీతో మాట్లాడాలి, అంతే. వాక్యం చదవబడిన వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనం చదివినాం. నేను తీసుకున్న వాక్య భాగం ఏమిటంటే, మూల వాక్యం ఏం తీసుకున్నానంటే మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కనికరం కలిగిన తండ్రి, పాపులమై నశించిపోతున్న మమ్మలను నా తండ్రి మీ రక్తం ఇచ్చి, మీ ప్రాణం ఇచ్చి, మా తండ్రి మరణంను జయించి పునరుత్థాన బలంతో సజీవుడిగా లేచి మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని అందరినీ ప్రభువా నీ రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో చేర్చి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కార్యక్రమానికి మీరు ఆది అంతమైంది మీ నామకు మహిమకరంగాను, మా జీవితాలకు ఆశీర్వాదకరంగాను, సంఘానికి దీవెనకరంగా, మరి గ్రామానికి దీవెనకరంగా మా తండ్రి మీరు నడిపిస్తూ మీకు మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మరి అల్పురాలైన నన్ను, అయోగ్యురాలైన నన్ను ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి మీ శిలువ చాటున మరుగుపరిచి మీ మెల్లని స్వరము నా నోటి ద్వారా మీరు మాట్లాడి మీ నామకు మహిమ కలిగించుకోమని ప్రార్థిస్తున్నాం. విన్ను ప్రతి ఆత్మకు కూడా తండ్రి ఆశీర్వాదకరంగా ఉండులాగున మీ కృపా సహాయం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినంగా వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనం చదువుకున్న వాక్య భాగము ఇప్పుడు మూలవాక్యంగా నేను ఇది తీసుకున్నాను. అందరికీ తెలిసిన వాక్యమే కదా. ఎవరికైనా తెలియదా ఈ వాక్యము? తెలుసు కదా, మంచిది. ఇక్కడ యేసు ప్రభుల వారు ఈ మాట చెప్తున్నారు. ఏమంటున్నాను, అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. మరి ఎవరు ఈమె? మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎవరు ఈమె అంటే, చదువుకున్న వాక్య భాగంలో మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈమెను గురించి మనకు చక్కగా తెలియజేయబడింది. ఈమె ఎవరు అంటే బేతనియా యొక్క నివాసి మరియా. ఆమె పేరు మరియా. ఈమెకు ఒక
అక్క ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ పేర్లు ఎవరికైనా తెలుసా? మార్తా, లాజర్. మరి ఈ కుటుంబము మరి ఇక్కడ ఎక్కడ అంటే బేతనియా గ్రామంలో నివసిస్తూ ఉంటున్నారు. మరి ఒక వీళ్ళకు తల్లిదండ్రులు ఉన్నట్లు మనం గమనిస్తలేము, మనకు తెలియదు ఇక్కడ. అంటే తల్లిదండ్రులు ఉండింటారు కానీ ప్రస్తుతానికి గ్రంథంలో లేదు. కానీ వీళ్ళు అక్క, చెల్లెలి, తమ్ముడు ఉన్నారు. ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే మరి లాజరు చనిపోయినాడు. ఏమైనాడు? లాజరు చనిపోయినాడు. చనిపోతే మరి వీళ్ళని ఎక్కువగా యేసు ప్రభు ప్రేమించినాడు. వీళ్ళు కూడా యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించినాడు. ఆయా గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటించేటువంటి ఆ సమయంలో బేతనియా గ్రామానికి వచ్చి ఈ యొక్క మార్తా మరియల యొక్క ఇంటికి ఎక్కువగా వచ్చి వారితో సహవాసంగా ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఏమైందంటే ఒకసారి లాజరు చనిపోయినాడు. చనిపోతే మరి లాజరు చనిపోతే ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఏం చేసినారంటే యేసు ప్రభుకు సమాచారము పంపించినారు. సమాచారం పంపిస్తే మనమైతే అబ్బో అదైందంటే ఇదైందంటే చనిపోయినాడంట అని మనం ఏం చేస్తాము? చాలా తొందరపడి పరిగెత్తి పోతాం. కానీ యేసు ప్రభు అలా పరిగెత్తలేదు. ఎన్ని రోజులకు వచ్చినాడు? 4 రోజులకు వచ్చినాడు. మనమైతే ఏమంటుంటామో కదా, మేము మాత్రంగా సమాచారం పంపిస్తే ఇప్పుడు వస్తావా ప్రభువా, మేమంటే మమ్మల్ని మర్చిపోయినావా అని అంటాం కదా. కానీ మరియా మార్తలకు చాలా దేవుని యందు ప్రేమ, విశ్వాసం ఉంది. అందుకనే నిరీక్షణ కూడా ఉంది వాళ్ళకి. అందుకనే ఏం చేసినంటే యేసు ప్రభు 4 రోజులకు వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు ఏం చేసినాడంటే సమాధిలో నుంచి లాజర్ను లేపినప్పుడు ఒకవేళ యేసు ప్రభు రోగంతో అంటే లాజరు రోగంతో ఉన్నప్పుడు వచ్చింటే అక్కడ దేవుని నామానికి మహిమ కలగదు. చనిపోయిన తర్వాత వచ్చినాడు కాబట్టి చనిపోయిన లాజర్ని సమాధిలో నుంచి లేపినందువలన అక్కడ ఒక అద్భుతం జరిగింది కనుక అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మరియాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మరియా మరి ఏం చేసేదంటే యేసు ప్రభును ఇంటికి ఆహ్వానించి అంటే మార్త ఆహ్వానించి యేసు ప్రభు వెంట వచ్చిన శిష్యులకు భోజనము సిద్ధపరుస్తూ ఉంటుంది. కానీ మరియా అయితే ఏం చేసిందంటే యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంటే మార్తకు కొంచెం ఆయాసమైంది. ఒక్కటి పని చేయలేక, ఏం ప్రభువా నేను ఒక్కదాన్ని పని చేస్తుంటే నీకు చింత లేదా అని అంటే అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పినారంటే మార్తా నీవు అనేకమైన పనుల వలన మరి పెట్టుకున్నావు, కానీ విస్తారమైన పనుల వలన ఆయాసపడుతున్నావు. కానీ మరి అయితే ఉత్తమమైన మార్గము ఏర్పాటు చేసుకుంది. ఏ మార్గం ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైన మార్గం అంటే మంచి మార్గము ఏర్పాటు చేస్తుంది. ఏంటిది ఆ మంచి మార్గము? యేసు పాదాల దగ్గర కూర్చోవడము, ఆయన చెప్పే మాటలను, వాక్యాలను వినడమే ఉత్తమమైన మార్గం. అది ఆమె యొద్ద నుంచి తొలగించబడదు అని యేసు ప్రభుల వారు చెప్పినారు. ఈ విధంగా జరిగిన తర్వాత ఏం జరిగిందంటే లాజర్ను లేపినాడు కదా. లేపిన తర్వాత జరిగిన విషయాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. వాక్య భాగంలో మనం చదువుకున్నాం యోహాను సువార్త 12వ అధ్యాయంలో. అప్పుడు అక్కడ ఆ యోహాను సువార్తలో ఏం జరిగిందంటే ఆ లాజరు బ్రతికిన తర్వాత మనం చదివినాం కదా. లాజరు బ్రతికిన తర్వాత వారి యొక్క బేతనియా గ్రామంలో మరి ఒక విందు చేసినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు మన జీవితాల్లో కూడా ఏదైనా మేలు చేస్తే మరి సంఘ కాపరి గారిని పిలుచుకొని, సంఘ పెద్దలను పిలుచుకొని మనం ఏం చేస్తాము? ప్రార్థన పెట్టించుకుంటాం కదా. ప్రార్థన పెట్టించుకొని మంచి విందు కూడా చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మరి లాజరు చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి అక్కడ మరి ఒక విందు అంటే పస్కాకు ముందు మరి అక్కడికి యేసు ప్రభు వచ్చినాడు కాబట్టి ఆ ఇంటిలో ఒక విందు ఏర్పాటు చేసినాడు. ఏర్పాటు చేసినప్పుడు
మార్త అయితే ఉపచారం చేస్తూ ఉందంట, ఆమె పని అదే. కానీ మరి అయితే ఏం చేసి ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఏం చేసిందంటే, మరియా చదవండి 2వ వచనం 3వ వచనం చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. చూడండి, ఈ పని చేసింది ఆమె. అక్కడేమో లూకా సువార్త 10వ అధ్యాయంలోనేమో ఉత్తమమైన మార్గం ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ యోహాను సువార్త మరి 12వ అధ్యాయంలో మనం గమనిస్తే లాజరు సమాధిలో నుంచి జీవం కలిగి బ్రతికినందుకు ఇక్కడ ఒక విందు చేస్తూ యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు మరి అక్కడ ఒక విందు చేస్తూ మరి చక్కగా మరియా ఈ మంచి కార్యము చేస్తుంది. ఏం చేసిందంటే ఆమె మిక్కిలి విలువగల అత్తరు జటామాంసి తీసుకొని వచ్చి ఏం చేసింది, యేసు పాదముల మీద పోసి. మరి మార్కు సువార్తలో చూస్తే 14వ అధ్యాయంలో అక్కడ ఏముందంటే తల మీద పోయబడేను అని వ్రాయబడింది. అక్కడ ఏమని వ్రాయబడిందంటే తల మీద పోయబడింది. మరి తల మీద పోసినది పాదాల దగ్గరికి వస్తుందే రాదా? వస్తుంది కదా. కనుక మరియా ఒక ఉత్తమమైన ప్రార్థనా జీవితం కలిగినది. తర్వాత యేసు పాదములో ఆశ్రయించిన మరియా కాబట్టి ఇప్పుడు ఆమె యేసు ప్రభువును అభిషేకిస్తుంది అత్తరుతో. విలువైనటువంటి అత్తరు. అత్తరు ఎవరు పూసుకుంటారు? ఎవరు పూసుకుంటారు చెప్పండి? ముస్లిమ్స్ పూసుకుంటారు, కానీ ధనవంతులు పూసుకుంటారు అత్తరు కదా. అత్తరును ధనవంతులు పూసుకుంటారు. అంటే మన లోకరీతిగా అయితే ఇప్పుడు ముస్లిమ్స్ ఇప్పుడు అందరూ పూసుకుంటున్నారు, అందరికి అందుబాటులో దొరుకుతుంది కాబట్టి అందరూ పూసుకుంటున్నారు. అంటే దేవుడు ఆ విధంగా మానవుని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ ఈమె విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఎంత తెచ్చిందంట? సేరునర. ఇప్పుడు సేరునర అంటే మనకు తెలుసా? తెలియవు కదా, ఈ తరానికి తెలియవు. ఆ కాలంలో సేర్లే ఉండేది. పావు సేరు, 1 సేరు, సేరునర దేవుని వాక్యంలో కూడా వ్రాయబడింది. కాబట్టి సేరునర అత్తరు తీసుకొని వచ్చింది. విలువైనటువంటి అత్తరును తీసుకొని వచ్చి ఏం చేసింది? యేసు పాదములకు పూసింది. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఈ అత్తరంట ఈమె మరియా సేరునర అంటే దాని వెల ఎంత అంటే దేవుని వాక్యంలో దాని వెల ఎంత అంటే 150 రూపాయలు. ఒక్కో చోట 160 రూపాయలు ఒక గ్రంథం. అంటే ఒక్కొక్క స్వార్థికుడు రాసిన విషయము 150 లేక 160 రూపాయలు. 160 150 అంటే ఈ కాలంలో లెక్క లేదు కదా, విలువనే లేదు. కానీ ఆ కాలంలో యేసు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా నివసించే దినాలలో మరి సేరునర అంటే చాలా విలువైనది. 160 రూపాయలంటే చాలా విలువ కలిగింది. ఈ 160 రూపాయలంట సంవత్సరం అంతా పని చేసి సంపాదించుకున్న కూలి అంట, ఆదాయం. సంవత్సరం అంతా పని చేస్తే ఎంత వచ్చిందంట? 150 రూపాయలు లేకపోతే 160 రూపాయలు. సంవత్సరం అంతా చేసిన ఆ కష్టార్జితం యొక్క విలువ పెట్టి ఆమె విలువైన అత్తరును తీసుకొని వచ్చి యేసు ప్రభు యొక్క తల మీద పోసి పాదాలను తుడిచింది. అంటే యేసు ప్రభువును ఎంతగానో ప్రేమించింది కనుక దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప మేలును జ్ఞాపకం చేసుకుంటూ మరి మనస్సు పూర్తిగా ప్రేమించింది కనుక ఆయనను సంవత్సరం అంతా కష్టపడి చేసిన ఆ యొక్క వచ్చిన ఆదాయంతో అత్తరును తీసుకొని వచ్చి ఆ యేసు ప్రభు యొక్క తల మీద పోసి. చూడండి, ప్రేమించిన వారికి కొంచెం కొంచెం ఇస్తామా? ఇస్తామా? ఇయ్యము. ప్రేమ చాలా గొప్పది.
ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమవుతుంది. కనుక ఈ మరియా, బేతనీయ మరియా ప్రభువును మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో ప్రేమించింది కాబట్టి సంవత్సరం అంతా కష్టపడి చేసిన ఆ కూలి ఆదాయం వలన మరి విలువైనటువంటి అత్తర్ను తీసుకొని వచ్చి యేసు ప్రభువును తల మీద పోసి అభిషేకించింది. తర్వాత మరి ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే తల వెంట్రుకలతో, తల వెంట్రుకలు ఉన్నాయా మనకందరికీ? ఉన్నాయి కదా. తల వెంట్రుకలు లేకపోతే మనకు అసలు ఆకారమే ఉండదు కదా. కానీ దేవుని సృష్టి చాలా గొప్పది. కనుక ఈమె ఏం చేసిందంటే తల వెంట్రుకలతో తుడిచింది. తల వెంట్రుకలతో ఎందుకు తుడిచింది అని అంటే ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం చదవండి. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనమంట. తల వెంట్రుకలు స్త్రీకి ఏమంట? పైట చెంగొట్ట. తర్వాత పెంచుకొనుట ఘనం. మరి వెంట్రుకలంటే ఏమో లెక్క లేకుండా చేస్తాం కదా కొన్నిసార్లు. కానీ మన స్త్రీలకు ఉంటుంది, అప్పుడు నాకు పొడుగాటి ఎంటికలు ఉండాలని ఆశపడతాం. కానీ దేవుడు ఇచ్చినప్పుడు ఆ దేవుడు కూడా ఇచ్చినాడు, అవి మనకు పైట చెంగులాగా ఉంటాయంట. తర్వాత మనకు అది ఘనము అని వ్రాయబడింది. ఇంకొక చోట ఏముందంటే సామెతల గ్రంథంలో ఇంకొక మాట ఉంది చూడండి. 20వ అధ్యాయము 29వ వచనం చదవండి. యవనస్తుల బలము వారికి అలంకారం, తల నెరుపు వృద్ధులకు సౌందర్యం అంట. స్త్రీకి వెంట్రుకలు అందం అంట కదా. సౌందర్యం అంటే ఏంటి? అందమే కదా. అందం కోసం దేవుడు ఇచ్చినాడు. ఈ వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదాలను ఈ మరియా, బేతనీయ మరియా తుడిచింది. చూడండి, వెంట్రుకలతో తుడవడం అంటే దానిలో ఉన్న మర్మం ఏమి సత్యం అంటే తన్ను తాను ఎంతగానో తగ్గించుకుంది. ఇప్పుడు నేను నిలబడినా, నా వెంట్రుకలతో యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడు అంటే నేను దిగి చూడ్చాలంటే నేను ఇట్టే నిలబడితే చూస్తానా? నన్ను నేను సమర్పించుకోవాలా, తగ్గించుకోవాలా, వంగాల. విధేయత కలిగి ఉన్నప్పుడే తల వెంట్రుకలతో తుడిచి దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ విధంగా మంచి కార్యము చేస్తే అక్కడ శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యులకు కోపం పడినారంట. ఏమీమే ఇంత విలువైనటువంటి అత్తర్ను తీసుకొని వచ్చి ఇంతగా ఊరికే వేస్ట్ చేస్తుంది, వేస్ట్ అది యేసుప్రభుకు తల మీద పోస్తే వేస్టా? అసలు పోతా. ఆమె మరియా ఆ విధంగా అత్తర్ను తల మీద పోయడం అంటే వారి జీవితంలో చేసిన మేలకు జ్ఞాపకార్థంగా, కృతజ్ఞతగా. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు లోక పాపముల కొరకు ఆయన శిలువలో చనిపోతున్నాడని భూస్థాపన నిమిత్తము ఆయన శరీరాన్ని అభిషేకించింది అని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఇలాంటి మంచి కార్యం చేసినప్పుడు శిష్యులు కొందరు కోపపడిరి అని వ్రాయబడింది. ఒక సువార్తలో అయితే యూదా ఇస్కరియోతు కోపపడినని వ్రాయబడింది. కనుక మరి అది కోపపడేటువంటి సమయమేనా, పనేనా? మంచి కార్యం చేసేటప్పుడు కొందరు కోపపడుతుంటారు. వారు ఎవరంటే దేవుణ్ణి అంటనే ఉంటారు, దేవునితోనే ఉంటారు, దేవుని సహవాసంలోనే ఉంటారు. కానీ ప్రభువును ప్రేమించి మంచి కార్యము చేసినప్పుడు వాళ్ళకు ఓర్పు అనేది ఉండదు. ఇక్కడ అదే జరిగింది. మరి చదవబడిన వాక్యం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో
చక్కగా వ్రాయబడింది. 4వ వచనం చదవండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను కనుక అలాగూ చెప్పాను. మరి యూదా ఇస్కరియోతు యేసుప్రభుకు దూరంగా ఉన్నాడా? ఎవరు యూదా ఇస్కరియోతు? శిష్యుడే కదా. 12 మంది శిష్యులలో ఒకడు. మరి యేసుతో ఉంటూ ఉన్నాడు, యేసుతోనే ఉంటున్నాడు, యేసుతోనే నడుస్తున్నాడు, యేసుతోనే సేవా పరిచర్యలో ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ మరియా, బేతనియా మరియా ప్రభు కొరకు మంచి కార్యం చేస్తే కోపపడినాడంట, సనిగినాడు అని వ్రాయబడింది. ఈనాడు కూడా అదే జరుగుతుందా లేదా? జరుగుతుంది కదా. ఒక మంచి కార్యం చేసినప్పుడు దాన్ని చూచి ఓర్వలేని మనుషులకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపపడమే కాకుండా సనుగుతుంది, సనుగుడు కూడా వస్తుంది. ఏమి ఆమెనే నా చేసేది, ఏమి ఆయననే నా చేసేది, ఆ పని నేను చేయలేనా? ఇది వచ్చేది. మన క్రైస్తవులమే, రక్షణ పొందిన వారమే, దేవుని బిడ్డలమే, దేవుని చేత పోషించబడుతున్నాము, రక్షించబడినాము, నడిపింపబడుతున్నాము. అయినప్పటికీ కూడా దేవుని విషయంలో మంచి కార్యము జరిగినప్పుడు కోపపడుతున్నాం. సనిగిరి అని వ్రాయబడింది కదా. సనిగితే వచ్చే లాభం ఏమిటో ఒకసారి చూడండి. సనిగినారు అని ఈ ఘనమైన కార్యము చేసినప్పుడు సనిగినప్పుడు సనిగినాడంట. ఎవరు? యూదా ఇస్కరియోతు సనిగినాడు. సనిగితే ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు సనిగినందువల్ల జరిగే కార్యం ఏమిటంటే, యూదా ఇస్కరియోతు ఏమన్నా బాగుపడినాడా? బాపల్లే కదా. కానీ అంతకంటే ముందు ఒక ఆమెను చూద్దాం, సనిగింది. ఎవరు ఆయన అంటే మిరియాము. మిరియాము ఎవరి మీద సనిగింది గుర్తుందా మీకు? మోషే మీద సనిగింది. సనిగితే ఏం కలిగింది ఆమెకు? కుష్ఠరోగము వచ్చింది. మరి ఈ ముగ్గురు, అహరోను, మిరియాము, మోషే, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని కొరకు జీవించే వాళ్ళే, దేవుని కార్యాల్లో పాల్పంపులు పుచ్చుకుంటున్నారు. అయినా కూడా మోషే మీద సనిగినారంట. ఏమే మోషే ద్వారానే పలికిస్తాడా? మేము పలకలేమా? మా ద్వారా జరగదా అని ఆమె సనిగిందంట. సనిగిన వెంటనే మరి దేవుడు ఆమెకి ఇచ్చిన శిక్ష ఏంటి? కుష్ఠరోగం వచ్చింది. కాబట్టి దయచేసి దేవుని విషయంలో ఏదైనా మంచి కార్యము జరిగినప్పుడు ఎవ్వరూ సనగకూడదు, కోపపడకూడదని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తుంటున్నాను. మీకైనా నాకైనా మన జీవిత యాత్రలో మంచి కార్యం, దేవుని కార్యాలు జరిగేటప్పుడు సనిగితే మనకు నష్టపోతాం. తర్వాత యూదా ఇస్కరియోతు కూడా ఏమైనాడు? యేసు ప్రభువును ఎన్ని వెండి నాణ్యాలకు అప్పగించినాడు? 30 నాణ్యాలకు అప్పగించి ఏం చేసినాడు? ఉరి పోసుకొని చచ్చినాడు. నిరపరాధి యొక్క రక్తానికి నేను అమ్మేసినాను కదా. ఏమన్నా యేసు ప్రభు శిష్యుడే, మరి స్వర్గానికి రావాలి, నిత్య జీవానికి వారసులుగా ఉండాలి. కానీ ఆయన ఏం చేసినాడు? ప్రభు పట్ల దుష్కార్యం చేసి మరి మంచి కార్యం చేసిన వారి మీద కోపపడి సలిగి మరి ఆయన ఉరి పోసుకొని చనిపోయాడు. మరి ఆయన పరలోకానికి పోతాడా? పోడు కదా. కాబట్టి దయచేసి ఏదైనా దేవుని కార్యాల విషయంలో సనగకూడదు, కోపపడకూడదు. మనము సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
తర్వాత ఆమె ఆ అత్తరు యేసు ప్రభుకు పూసినప్పుడు ఆ ఇంటంతా ఏమొచ్చిందంట? సువాసన వచ్చిందంట. సువాసన అంటే మంచి వాసన. ఈ మంచి వాసన అందరికీ ఇష్టమే. చెడు వాసన అంటే అందరికీ అయిష్టమే. కానీ మన జీవితాలు అయితే ఎట్లుంటాయంటే చెడు వాసనతోనే ఉంటాయి, చెడు దుర్గంధంతోనే ఉంటాయి, చెడు స్వభావాలతోనే ఉంటాయి. కానీ మంచి సువాసన కొరకు ఆశపడతాం. కానీ మంచిని ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడు మనలో ఆ మంచిని అంటే చెడుని తొలగించి మంచిని కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాలు కూడా సువాసనకరంగా అనేకులకు సంతోషకరంగా ఉంటాయని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. కాబట్టి సనగకూడదు. ఈమెయితే మంచి కార్యం చేసి దేవుని గణపరిచింది. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడు? ఈమె జోలికి పోకుడి, ఈమె నా విషయంలో ఏం చేసిందంట? మంచి కార్యము చేసింది. ఎందుకు చేసింది? ఈమె నా భూస్థాపన నిమిత్తము నా శరీరాన్ని అభిషేకించింది కాబట్టి మరి సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఈమె చేసిన కార్యం కూడా ప్రశంసించబడుతుంది అని యేసు ప్రభుల వారు చెప్పినారు. మరి మన గురించి ఎప్పుడన్నా ఎవరైనా మనుషులైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలను పరీక్షించుకుంటూ మన జీవితాలను మరి సరిదిద్దుకుంటూ ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యమనే వెలుగులో మనము చూసుకుంటూ మన జీవితాలను మనము దిద్దుకోవలసిన వారంగా ఉంటున్నాం. సరే, మరి ఈ విధంగా ఆమె చేసిన మంచి కార్యాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. మరి ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో ఈమె చేసిన ఈ మంచి కార్యం కూడా మరి ప్రశంసించబడుతుందని ఆమెను గురించి దేవుడు ఎంతో సంతోషించి మెచ్చుకున్నాడు. మరి దేవుని వాక్యంలో ఇంకొక ఆమెను చూస్తాం. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదవండి. ఆ కానుక పెట్టెలో వేయుచున్న ధనవంతులను చూచి ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పాను. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది కదా. ఈమె ఎవరంట? బీద విధవరాలు. బీద విధవరాలు. విధవరాలు అంటేనే కష్టతరము, దానికి తోడు మళ్ళా పేదరికం. అయినప్పటికీ కూడా మరి కానుక పెట్టెలో కానుకలు వేసేటప్పుడు మరి అందరూ తమకు ఉన్న దాంట్లో ధనవంతులు పేదలు అందరూ వేస్తున్నారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు వేస్తుంటే ఈ పేద అంటే బీద విధవరాలు కూడా 2 కాసులు వేసిందంట. ఎన్ని వేసింది? 2 అంటే 1, 2 కదా అనుకుంటాం కదా. కానీ ఆ 2 కూడా యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆమె ఆ 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. మరి ధనవంతులు ఉన్నారు. ధనవంతులకు డబ్బు తక్కువనా, బంగారు తక్కువనా? ఏది తక్కువ ఉండదు. కానీ వాళ్ళు ధనవంతులైనప్పటికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సమర్పణతో శ్రేష్టమైన మనసుతో శ్రేష్టంగా కానుక వేయలేదు వాళ్ళు. కానీ ఈ బీద విధవరాలైతే తన జీవనమంతా వేసెను అని చెప్తుంటున్నాడు. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసిందంట.
అంటే తనకు కలిగినదంతా కూడా దేవునికి కానుక సమర్పించి. మరి ఈనాడు దేవుడు కానుకలేసేటివి చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు, మనం చేసే పనులు చూస్తున్నాడు, మనం మాట్లాడే మాటలు దేవుడు వింటూ ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్ని కార్యాలు ఎరిగిన దేవుడు. మరి అందరికంటే ఈమె ఎక్కువగా వేసనని ఆమెను గురించి దేవుడు ఎంతో మంచిగా ఆమెను పొగడినట్లుగా మెచ్చుకున్నట్లుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. అందరంటే ఏం చేసినారు? తమకు కలిగిన సమృద్ధిలో నుంచి కొంచెం వేసినారంట. ఈమె అయితే తన లేమిలో నుంచి సమస్తము ఇచ్చింది. మరి ఎవరిని మెచ్చుకున్నాడు దేవుడు ఇక్కడ? బీద విధవరాలు, 2 కాసులు వేసిన విధవరాల్లాగా మనము కూడా మన జీవిత విధానంలో కానుకలు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మరి దేవునికి సంపూర్ణంగా హృదయపూర్వకంగా సమర్పిస్తే దేవుడు మనలను కూడా మెచ్చుకుంటాడు. సరే, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక విషయం ఏమిటంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఇదియు కాక నాకు సహాయం చేయము, దేవుని కరుణా హస్తమును గుర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలు నేను వారితో చెప్పి తిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యమును చేయుటకై బలము తెచ్చుకొండ్రి కదా. బలము తెచ్చుకోండి. ఏ మంచి కార్యం చేయడానికి? అదే అధ్యాయంలో 17వ వచనం చదవండి. అయితే వారితో నేను ఇట్లాంటినే, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడేనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండగా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండని. ఇదియు కాక నాకు సహాయం చేయు. చాలేమో అక్కడి వరకే, మనం ఈ కింది భాగం చదివినాం కదా. అక్కడ యెరూషలేము యొక్క ప్రాకారములు ఏమైనాయంట? కూలిపోయినాయి. దేని చేత? అగ్ని చేత కాల్చబడినాయి. మరి దేవుని మందిరానికి ప్రాకారాలు కూలిపోయినాయంటే క్రైస్తవులు ఊరుకుంటామా? ఉండం కదా. కానీ నెహెమ్యా చాలా ఉపవాస ప్రార్థన చేసి దేవుని యొక్క కరుణను పొందుకుంటూ రాజు యొక్క దయను పొందుకొని ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు తిరిగి కట్టుటకు మరి బలం తెచ్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకనే ఈ మంచి కార్యము చేయుటకు మనము పూనుకొందాము. మరి ఒకరికి ఒకరు పురికొల్పుకోవాలి. మంచి కార్యాలు చేయాలంటే ఒకరికొకరు బలపరుచుకోవాలి. ఇప్పుడు 3 విషయాలు చూసినాం కదా. మరియనేమో యేసు ప్రభు నిమిత్తం మంచి కార్యం చేసింది. అక్కడ ఒక ఆటంకం వచ్చింది. మరి శిష్యుడు కోపపడి సనిగినాడు. సనిగి ఉన్న వాళ్ళ పరిస్థితి దేవుడు మనకు తెలియపరిచింది. తర్వాత పేద విధవరాలు 2 కాసులు వేసింది కానుక. మరి ఎవరి చేత ప్రశంసించబడింది? దేవుని చేత ప్రశంసింపబడింది. మరి ఇక్కడ కూడా నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినప్పుడు కట్టుటకు వాళ్ళు ఈ మంచి కార్యం చేయుటకు వారు బలము తెచ్చుకుంటారు. మరి మనం ఎలాగున్నాం ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, అందరూ వారి సొంత కార్యములనే చేసుకుందరు కానీ క్రీస్తు కార్యాలను చూడరు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. కనుక
ఇక్కడ మనం చూసుకున్న వాక్య భాగంలో అయితే ప్రభు కొరకు మంచి కార్యాలు చేసి ప్రభువును గణపరిచినారు, ప్రభు చేత మరి ప్రశంసింపబడినారు. ఆమె చేసిన మంచి కార్యము ఎక్కడైతే ప్రపంచంలో సర్వ లోకంలో స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడల్లా ఈమె చేసిన కార్యము జ్ఞాపకార్థంగా ఉందంట. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం కదా అది. కాబట్టి మనం కూడా ఆ రీతిగా దేవుని కొరకు మంచి కార్యాలు చేసే బిడ్డలంగా ఉండాలి. మరి దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో కూడా మరి మన మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చి దేవుని గణపరచాలి. ఇక్కడ నెహెమ్యా కూడా ఆ ప్రాకారము కూలిపోయినప్పుడు ఆ కార్యము చేయటకు, మంచి కార్యం చేయటకు పూనుకొని బలము తెచ్చుకొని ఆ ప్రాకారాలని కట్టినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మరి మనం ఏదైనా దేవుని కొరకు ఒక మంచి కార్యం చేస్తున్నామా లేదా మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు మనలను ప్రేమించి మనలను జ్ఞాపకం చేసుకొని మన పాపాలను బట్టి మనల్ని శిక్షించకుండగా, మన దోషాలను బట్టి మనకు ప్రతీకారం చేయకుండగా ఆయన మన కొరకు మన పాప శిక్షణ కలువరి శిలువలో అనుభవించి తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి పాపమును, మరణమును, లోకమును, సైతాన్ను జయించి మనకు రక్షణ ఇచ్చింది. ఇంత గొప్ప త్యాగం చేసి మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేసిన ఆ ప్రభువును మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామా? ఆయన కొరకు ఏదైనా ఒక మంచి కార్యం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుంటాం. ఎప్పటికైనా మనం చేసుకుంటే వ్యర్థమవుతుంది. కానీ దేవుని కార్యాల కొరకు మంచి చేస్తే అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడినందుకు దేవునికి వందనాలు. విత్తబడిన వాక్యము మనందరి ఆత్మల నిమిత్తం, మరి మన జీవితాల నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం, మన సంఘ నిమిత్తం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒకసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకు అందరికీ, మరి ఇక్కడ చేరిన మీకు అందరికీ, మీ కుటుంబాలకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కటి దైవ సందేశాన్ని అందించినటువంటి పాస్టమ్మ గారికి ప్రభు నామమున నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం మన హృదయాల్లో ఫలించినట్టు ప్రభు నిమిత్తము ఆమె మంచి కార్యము చేసినట్లు దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. మంచి కార్యములు చేసేవారికి దేవుని దీవెనలు ఉంటాయి. మంచి కార్యాలకు అడ్డుపడే వారికి అంతేగా నష్టం కలుగుతుంది. నష్టం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి. అమృతం లెక్క ఉంటే కనుక ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. అమృత